అమెరికాలో ఓ నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. టెక్సాస్ రాష్ట్రం డెల్టాలోని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో మీర్పేట నివాసి పోలె చంద్రశేఖర్ పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఓ ఆగంతకుడు జరిపిన ఆకస్మిక కాల్పుల్లో పోలె చంద్రశేఖర్ మరణించాడు. ఈ ఘటనతో మీర్పేట్ టీచర్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని అమెరికాలోని తెలుగు అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో నిన్న నైట్ చనిపోవడం జరిగింది. గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గన్ షాట్ చేసిరని తెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని, మా తమ్ముడు ఎట్లయినా సరే మా తమ్ముడు ఇక్కడ ఇండియాకి వచ్చేటట్టు సాయశక్తుల ప్రయత్నించి మా తమ్ముడిని మాకు అప్పగించాలని ఇండియన్ ఎంబసీని కోరుకుంటున్నాము. మా బ్రదర్ 2023 జూలై 25 నాడు యూఎస్కి వెళ్ళాడు. తను ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ బీడిఎస్ కంప్లీట్ చేశాడు. ఈ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్ అండ్ హీ వెంట్ టు యూఎస్ ఆన్ జూలై 25 అండ్ ఎంఎస్ చేయడానికి వెళ్ళాడండి. 2 years కంప్లీట్ అయింది. రీసెంట్లీ 6 months బ్యాక్ తను ఎంఎస్ కూడా కంప్లీట్ చేశాడు. సో హీస్ ట్రయింగ్ టు గెట్ ఫుల్ టైమ్ జాబ్. అన్నీ రెజ్యూమ్స్ అప్లోడ్ చేశాడు, ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. సో ఈ టైంలో కొద్దిగా గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం చేస్తున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్లో కొద్దిగా ఎక్స్పెన్సెస్ కోసం సడన్లీ వెన్ హీఈస్ వర్కింగ్ ఆ గ్యాస్ స్టేషన్లో షూట్ చేశారంట అండి మా బ్రదర్ని. ఇది చాలా బాధాకరం మాకు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి మా ఫాదర్ మా మదర్ చాలా కష్టపడి పెంచారండి మమ్మల్ని. అయితే ఈరోజు ఇట్లా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ మాత్రం చాలా స్పందించాలండి ఈ విషయంలో. మన భారత స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది కాల్పుల్లో ఇట్లా చనిపోతున్నారు. కాబట్టి త్వరగా స్పందించి ఇంకోటి మా బ్రదర్ని ఎంత వీలైతే అంత త్వరగా మన ఇండియాకి మాకు చేరుస్తారని మేము కోరుకుంటూ ఇండియన్ ఎంబసీకి ప్రార్థిస్తున్నాము.